దసరా వచ్చిందంటే తెలంగాణలో బతుకమ్మ పండుగ మొదలైపోతుందన్నమాట. హైదరాబాద్‌లో ప్రతి కమ్యూనిటీలో బతుకమ్మ పండుగ చాలా కోలాహలంగా జరుగుతుంది. నేనైతే ప్రగతి నగర్ ఏరియాలో బతుకమ్మ సెలబ్రేషన్ జరుగుతుందంటే చూద్దామని వెళ్ళాను. తెలంగాణ వాళ్ళంతా చాలా హ్యాపీగా, ఎనర్జిటిక్‌గా బతుకమ్మని మధ్యలో ఉంచి డాన్సెస్ చేస్తూ ఉన్నారు. ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దనమస ఉయ్యాలో నాకైతే ఒకటే అనిపించింది. దసరా అయినా, బతుకమ్మ అయినా, పండగలు ఏమైనా కానీ, వాటి పేర్లు ఏమైనా కానీ, మన తెలుగు వాళ్ళంతా మాత్రం ఎక్కడున్నా సరే చాలా ఆప్యాయతతో ఉంటారు. మన హిందూయిజంలో, అలాగే మన కల్చర్‌లో ఉన్న గొప్పతనం అలాంటిది. మన హిందూ పండుగలలో ఉన్న పాజిటివిటీయే వేరు. అక్కడ ఉన్నంతసేపు అందరూ చాలా ప్రేమగా మాట్లాడారు. చాలా హ్యాపీగా గౌరీదేవి కోసం బతుకమ్మ పాడుతూ, ఆడుతూ మనల్ని మనం మర్చిపోతూ ఉంటాం. ఆ తర్వాత ఆటపాటలు కంప్లీట్ అయ్యేసరికి బతుకమ్మని తీసుకుని పక్కనే ఉన్న చెరువులో ఈ విధంగా సాగనంపారనమాట. ఇంకా అసలు బతుకమ్మ అంటే ఏంటి? 9 రోజులు ఎలా కొలుస్తారో తెలుసుకోవాలంటే మాత్రం కింద బతుకమ్మ ఫుల్ స్టోరీ వీడియో లింక్ ప్రొవైడ్ చేశాను. ఓపెన్ చేసి చూడండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్.